హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, మేము బాధ్యతగా ఉండగలుగుతాం, ఇది నాది, నా వాళ్ళు అని ఎప్పుడైతే మీరు చేస్తాము అన్న ధైర్యం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమవుతుంది అంటే, వచ్చే భార్యకి రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాగే మీరు ఓన్గా సంపాదించినప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోండి. ఆ సంపాదన మీ పిల్లలకి, మీ భార్యకి మంచి రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. మీరు సంపాదించకుండా ఎప్పుడైతే మన పెద్దవాళ్ళ ఆస్తుల మీద ఎప్పుడైతే మీరు డిపెండ్ అయ్యి వాళ్ళు ఇస్తేనే బ్రతుకుతాము అని మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, అది మీ పిల్లలకి, మీ భార్యకి రెస్పెక్ట్ అనేది ఇవ్వదన్నమాట. ఒకవేళ మీరు ఉన్నన్ని రోజులు మీరు ఏదో కష్టం చేసి మీ పిల్లల్ని నడుపుకొని మీరు బ్రతకగలుగుతారు. కానీ మీరు పోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు తీసుకొని బ్రతుకుతుంది అని ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట. అలా డిపెండ్ అయ్యి మీరు ఉండకుండా, అలాగే ఉమెన్కి కూడా నేను చెప్తున్నాను, మీరు వాళ్ళపైన డిపెండ్ కాకుండా మీరు ఓన్గా సంపాదించడం నేర్చుకోండి. అది 10 రూపాయలైనా సరే అది మీకు చాలా రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. ఆ 10 రూపాయల సంపాదన మీలో ఆత్మవిశ్వాసం అనేది పెంచుతుంది. అలాగే మన భర్త తెచ్చిపెడితే తినాలి, మన భర్తతోనే అన్నీ వస్తాయి అనుకోవడం కూడా మూర్ఖత్వం. మీరు ఎప్పుడైతే మీ ఓన్గా సంపాదించడం అయితే నేర్చుకుంటారో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. అలాగే మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండగలుగుతారు. అది మీ లోపల పనిచేసే తత్వం, కష్టపడే తత్వం ఉన్నప్పుడే మీరు నిలబడగలుగుతారు. కష్టపడే తత్వం లేకపోతే మీరు నిలబడలేరు. నా జీవితంలో జరిగిన ప్రతి దానికి కూడా చెప్పే ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ రోజు వరకు నేను ఓపిక పడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏదో అనేసారు అనేసి మనం మన వ్యక్తిత్వాన్ని అయితే కోల్పోలేం కదా. మనమేంటి అనే విషయం మన మనస్సాక్షి తెలుసుంటే చాలు, పైన భగవంతునికి తెలుసుంటే చాలు. ప్రపంచానందరికీ మనం డప్పు కొట్టి దాటించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పని నిజాయితీగా ముందుకు వెళ్తూ ఉంటే, మన బాధ్యత సక్రమంగా మనం నిర్వర్తిస్తూ ఉంటే భగవంతుడే మనకు తోడుంటాడు. ఆ విషయం ఒక్కటి నేను నమ్ముతూ ఉంటాను. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయి. అవి చేసిన తర్వాత అప్పుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను. అప్పటి వరకు చూద్దాం.